ఏయ్, ఎవరు మీరందరూ? వెళ్ళండి వెళ్ళండి ఇక్కడి నుంచి. అరే భలే, ఎంత మంచి మ్యూజిక్, ఎంత గొప్పతనం ఉంది ఇందులో. అద్భుతమైన సంగీతం ఇది. ఇందులో ఎంతో గొప్పతనం ఉంది. క్వీన్ బ్లాకీలా, రండి, మన దారి క్లియర్ అయింది. ఇదేంటి? ఇదేం శబ్దం? రండి, రండి చూద్దాం. వెళ్ళి చూద్దాం. ఓ, తను ఎంత అందంగా పాడుతున్నారు. ఇంత మెలోడియస్ అయిన వాయిస్ ని నేను ఎప్పుడు వీళ్ళు బ్లాక్ మెర్మైడ్స్ అని నాకు తెలుసు, అందుకే హెడ్ ఫోన్స్ వేసుకొచ్చాను. అందరూ హిప్నోటైజ్ అయ్యారు. మనం ఈ మెర్మైడ్స్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. క్వీన్ బ్లాకీనా, నేనే రుద్ర. మనం ఇంతకు ముందు కలిసాం. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడున్న వాళ్ళకి మీకు ఎలాంటి సమస్య లేదు. రుద్ర, మై డియర్ రుద్ర, నైస్ మీటింగ్ యూ. రుద్ర, నేను ఈ ఐలాండ్ ని ప్యాలెస్ కోసం సెలెక్ట్ చేశాను. ఒక ప్యాలెస్ ఇక్కడ సముద్రం కింద ఉంది, ఇంకొకటి భూమి మీద తయారు చేయాలి. ఆ తర్వాత ఇంత అద్భుతమైన ప్లేస్ దొరకనే దొరకదు, ఎందుకంటే ఇది టోటలీ ఐసోలేటెడ్, హ్యూమన్ వరల్డ్ కి దూరంగా. ఇది స్కూల్. ఇంకా మీరు ఇక్కడ ప్యాలెస్ కట్టడానికి నేను ఒప్పుకోను. రుద్ర, ఇప్పుడు నేను ఇంతకు ముందు కంటే చాలా పవర్ఫుల్. నేను కొన్ని మ్యాజికుల్ని నేర్చుకున్నాను. నువ్వు చూడాలనుకుంటున్నావా? బ్లాకీనా, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహించకండి. అరే, వాళ్ళు మ్యాజిక్ ఎప్పుడు నేర్చుకున్నారు? మైరా, వరుణ్, అక్కడికి వెళ్ళండి. మనం మన మనుషులతోనే గొడవ పడలేము. మేడం కార్నన్ గో, ఆ బ్లాక్ మెర్మైడ్ సాంగ్ పాడి అందరినీ హిప్నోటైజ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళ కన్నీరు ఎవరిపైనైనా పడితే వాళ్ళు స్టాచ్యూ అయిపోతున్నారు. మీరు స్టూడెంట్స్ తో పాటు హాల్లో దాగుండండి, నేను వాళ్ళ సంగతి చూసుకుంటా. నాకు అర్థమైంది రుద్ర. రండి పిల్లలు, అందరూ నాతో పాటు రండి. ఓకే మేడం. మేడం, ఎప్పుడు వాళ్ళ పాట వినిపించినా ప్లీజ్ మీ చెవుల్ని మూసుకోండి. రుద్ర, ఇప్పుడు నువ్వు ఏమీ చెయ్యలేవు. ఈసారి విజయం నాదే. కానీ ఇప్పుడు నీ మనుషులు నాతో ఉన్నారు.
రా రుద్ర, ఇప్పుడు నువ్వు కూడా మాలో కలిసిపో. నేను మీ అందరినీ స్టాచ్యూగా మార్చి ఇదే స్కూల్లో అలంకరిస్తాను. ఈ స్కూల్ స్టూడెంట్స్ తర్వాత టీచర్స్ ని స్టాచ్యూగా మారుస్తాను. రుద్రా! గృహలోకి రా! వరుణ్, రా! ఎవరు నా దగ్గరికి రుద్రాను తీసుకొచ్చి ఇస్తారో వాళ్ళు స్టాచ్యూగా మారరు. నేను తీసుకొస్తాను. రుద్రా, నువ్వు బానే ఉన్నావు కదా? యా మైరా, ఐఎమ్ ఓకే నౌ. థ్యాంక్స్. వాళ్ళు వెనకాలే వస్తున్నారు. జెనీ, జాడీ, మిమ్మల్ని కూడా నేను వలలోకి తోస్తాను. అంతర్ మంతర్ కారికలంతర్ చూ! రుద్ర, తలుపుకు బీగం రెండు వైపులా ఉంటుంది. క్వీన్ బ్లాకినా వచ్చే వరకు వేచి ఉండు. రుద్రాని రూమ్ లో బంధించేశాను క్వీన్ బ్లాకినా. గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు రుద్రాకు వాడు పాట వినే సమయం వచ్చింది. రుద్ర, ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? మంచి వల్ల మీరు ఇప్పుడు నార్మల్ అయ్యారు. బ్లాక్ మెర్మైడ్ హిప్నోటైజ్ ట్రాన్స్ ఇప్పుడు పూర్తయింది. ఇది మేడం కానన్ గో యొక్క సెంట్రల్ అనౌన్సింగ్ సిస్టమ్. హెడ్ ఫోన్ పెట్టుకోండి త్వరగా. మేడం కానన్ గో, మీరు బానే ఉన్నారా? ఆ రుద్ర, డోంట్ వరీ, మేమందరం హెడ్ ఫోనే వేసుకున్నాం. ఓకే మేడం, నేను త్వరగా వాళ్ళని ఏదో ఒకటి చేస్తాను. మనం వాళ్ళ హెడ్ ఫోన్ ని తీసామంటే వాళ్ళు హిప్నోటైజ్ అవుతారు. అప్పుడు మెర్మైడ్స్ వాళ్ళని తీసుకెళ్లిపోతారు. ఈ సాంగ్ చాలా బాగుంది. బాగా హార్ట్ ని టచ్ చేస్తోంది. ఇది చాలా ఇంపైన సాంగ్. నాకు తెలిసి మనం హిప్నోటైజ్ అయిపోతున్నాం అనుకుంటాను. మమ్మీ, త్వరగా రండి. రుద్ర హిప్నోటిక్ ట్రాన్స్ లోకి వెళ్తున్నాడు. రండి క్వీన్. ఎవరో ఫోన్ చేశారు. రుద్ర మన పాట విని హిప్నోటైజ్ అవుతున్నాడు. అరెరే! ఇప్పుడు మనం ఏం చేస్తాం? మరీనా, నువ్వా? నేను మళ్ళీ హిప్నోటైజ్ అయినట్టు అనిపిస్తోంది. అవును, మీరు ముగ్గురు హిప్నోటైజ్ అయ్యారు. నేను మీ అందరినీ నయం చేశాను. హాయ్ మయూరా, హాయ్ వరుణ్. థ్యాంక్స్ మరీనా. ఇప్పుడు కిందకి దిగి మాట్లాడు. తర్వాత నీకెలా ఈ విషయం తెలుసో చెప్పు. సీలోపు అందరి వార్తలు అందుతాయి. భూమిలో అగ్నిలాగా, సీలో నీళ్లులా.